హలో స్టూడెంట్స్, ఇక్కడ ఈ క్వశ్చన్లో 3 ఇంటిగ్రేషన్ స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో 5 మిస్సింగ్ ఇంటిజర్స్ పెట్టారు. ఎంఎల్, ఆర్ఎస్ అండ్ ఎన్. వాటిని కనుక్కోమంటున్నారు. అయితే వాటికి రేంజ్ కూడా ఇచ్చారు, 2 to 9 మధ్యలో ఉండాలి. ఇంకా అవి ఇంటిజర్స్ అయి ఉండాలి. ఇంకా ఆ ఇంటిజర్స్ ఈ 3 ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేయాలి. సో ఇది ఖచ్చితంగా ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ మీద ఇచ్చిన క్వశ్చన్ అండి. అయితే ఏ ప్రాపర్టీస్ వాడాలంటే అక్కడ ఉన్న లిమిట్స్ చూస్తే 3 ఇంటిగ్రల్ ఈక్వేషన్స్లో లెఫ్ట్ సైడ్ ఉన్న లిమిట్స్ సిమెట్రిక్గా ఉన్నాయి. అంటే ఖచ్చితంగా మనకి ఈ ప్రాపర్టీ గుర్తొస్తుంది, ఆడ్ ఈవెన్ ప్రాపర్టీ. వెన్ లిమిట్స్ ఆర్ సిమెట్రిక్ లైక్ దిస్. సిమెట్రిక్ అంటే ఆరిజిన్కి అవతల యువతల ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్న లిమిట్స్ ఇవి, -a ఇలా ఉన్నప్పుడు ఆడ్ ఈవెన్ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే ఇంటిగ్రల్ -a to a f of x dx ఈస్ ఎయిదర్ 2 times 0 to a f of x dx ఆర్ 0. కొన్నిసార్లు ఈ ఇంటిగ్రల్ 2 times f of x dx అవుతుంది, లేదా 0 అవుతుంది. 2 times ఎప్పుడవుతుంది అంటే వెన్ f of x ఈజ్ ఈవెన్. f of x ఈవెన్ అయినప్పుడు. ఈవెన్ అయినప్పుడు అంటే f of -x f of x అయినప్పుడు. ఈవెన్ కేసులో ఈ ప్రాపర్టీ ఇలా, ఆడ్ కేసులో ఇదైతే వెన్ f of -x ఈజ్ -f of x. f of x ఆడ్ అయినప్పుడు ఆ ఇంటిగ్రల్ 0 అని డైరెక్ట్గా వేసేయచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ ఇంటిగ్రల్ నుంచి ఇంటర్ప్రిట్ చేయడం స్టార్ట్ చేద్దామండి. ఈ ఫస్ట్ ఇంటిగ్రల్లో -2π to 2π, -2π to 2π sin పవర్ mx cos పవర్ nx. ఇదటు రైట్ సైడ్లో 0 అని ఇవ్వలేదు, అంటే ఇది 0 అవ్వకూడదు. ఇది 0 అవ్వకుండా ఉండాలంటే 2 times 0 to 2π అవ్వాలి ముందు. ఆ 4 అయ్యేది తర్వాత, కానీ ముందైతే ఇది 0 అవ్వకుండా ఇలా రెడ్యూస్ అవ్వాలి. 2 times 0 to 2π sin పవర్ mx cos పవర్ nx dx. సో ఇలా ఎప్పుడైతుందంటే ఇలా సిమెట్రిక్ లిమిట్స్ ఉన్నప్పుడు ఇలా 0 అవ్వకుండా ఇలానే ఎప్పుడైతుందంటే ఇక్కడున్న ఫంక్షన్ ఈవెన్ అయినప్పుడు. సో ఇప్పుడు దీన్ని f of x అనుకొని ఇది ఖచ్చితంగా ఈవెన్ అవ్వాలి అంటే mnలో ఎలా ఉండాలో కన్క్లూజన్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు f of x ఇదైతే f of -x ఎలా వస్తుందంటే అక్కడున్న x ప్లేస్లో -x పెడితే sin of -x హోల్ పవర్ m cos of -x హోల్ పవర్ n. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే sin of -x ఈజ్ -sin x హోల్ పవర్ m, ఇంకా cos of -x ఈజ్ ప్లస్ cos x ఓన్లీ. కాస్ ఈవెన్ ఫంక్షన్ కాబట్టి కాస్ ఆఫ్ -x కాస్ గానే సింప్లిఫై అవుతుంది. అయితే ఇప్పుడు ఇది ఫర్దర్గా ఎలా సింప్లిఫై అవ్వాలి అంటే మైనస్ బయటికి రాకూడదు. ఇది ఫర్దర్గా ఇక్కడ నుంచి f of x అనే సింప్లిఫై అవ్వాలి. అప్పుడే ఇది ఈవెన్ ఫంక్షన్ అవుతుంది, అప్పుడే రైట్ సైడ్ ఈ 2 వస్తుంది. సో క్వశ్చన్లో ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం ఇక్కడ ఈ మైనస్ బయటికి రాకూడదు. ఈ మైనస్ బయటికి రాకూడదు అంటే m షుడ్ బి ఈవెన్. m మస్ట్ బి ఈవెన్. n ఏదైనా అవ్వచ్చు, n ఆడ్ అయినా ఈవెన్ అయినా కానీ ఇది f of x అయ్యే ఛాన్సే ఉంటుంది కాబట్టి m అయితే ఖచ్చితంగా ఈవెన్ అవ్వాలి. ఇక్కడి నుంచి వచ్చిన కన్క్లూజన్ n కెన్ బి ఎనీథింగ్. అయితే ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం ఇది జస్ట్ 2 ఇంటూ ఇలా అయితే సరిపోదండి, అక్కడ 4 ఇంటూ ఉంది. 4 ఇంటూ ఉంది అంటే ఇంకొకసారి ఈ 2 కిందకి రావాలి. ఇంకొకసారి ఇక్కడ ఈ 2 కిందకు వచ్చి 4 times 0 to π sin పవర్ mx cos పవర్ nx dx అవ్వాలి. అయితే ఇప్పుడు లిమిట్స్ అయితే సిమెట్రిక్గా లేవు, లిమిట్స్ ఇప్పుడు 0 to 2π ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకొక ప్రాపర్టీ వాడాలి. ఇప్పుడు mn మీద కన్క్లూజన్ తెచ్చుకోవడానికి ఇంకొక ప్రాపర్టీ వాడాలి. అదేంటంటే ఇంటిగ్రల్ 0 to 2a. ఇంటిగ్రల్ 0 to 2a f of x dx కెన్ బి అగైన్ 2 types. 2 times 0 to a f of x dx. ఇంతకుముందు రిజల్ట్ లాంటి రిజల్ట్సే, ఇంతకుముందు ప్రాపర్టీ రాసాం కదండి, అలాంటి రిజల్ట్సే కానీ కండిషన్స్ వేరు. ఓకే, సో 0 అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. ఇది ఎప్పుడైతుందంటే వెన్ ఎఫ్ ఆఫ్ ఆ ముందున్న అప్పర్ లిమిట్ -x ఈజ్ సేమ్ యాజ్ f of x. ఇదేమో వెన్ f of 2a - x ఈజ్ -f of x. ఓకే, నెక్స్ట్ n మీద ఏదైనా కన్క్లూజన్ తెచ్చుకోవడానికి ఈ ప్రాపర్టీ వాడాలి. సో ఈ ప్రాపర్టీ వాడాలంటే f of 2a - x చెక్ చేయాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం 2a ఏమవుతుందంటే 2π అవుతుంది. ఇదే f మళ్ళీ. సో ఇక్కడ f of 2a - x చెక్ చేస్తే అంటే f of 2π - x చెక్ చేయాలి. ఓకే, సో f of 2π - x
అక్కడ ఇచ్చిన ఫంక్షన్కి ఏమైందంటే సైన్ ఆఫ్ 2π మైనస్ ఎక్స్ హోల్ పవర్ m అండ్ కాస్ ఆఫ్ 2π మైనస్ ఎక్స్ హోల్ పవర్ n. సింప్లిఫై చేస్తే సైన్ 2π మైనస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ హోల్ పవర్ m, కాస్ 2π మైనస్ ఎక్స్ ఈజ్ ప్లస్ కాస్ ఎక్స్. ఓకే, కాస్ 2π మైనస్ ఎక్స్ ఈజ్ జస్ట్ ప్లస్ కాస్ ఎక్స్ పవర్ n. ఓకే, అయితే మనకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక కన్క్లూజన్ వచ్చింది, m మస్ట్ బి ఈవెన్. m మస్ట్ బి ఈవెన్. సో ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ ఎలా సింప్లిఫై అవుతుందంటే జస్ట్ సైన్ పవర్ mx, ఎందుకంటే m ఈవెన్ కదా, ఈ మైనస్ పోతుంది. కాస్ ఎక్స్ హోల్ పవర్ n అక్కడ ఏం లేదు సింప్లిఫై అవ్వడానికి, జస్ట్ కాస్ పవర్ nx. ఓకే, ఇప్పుడు ఇది ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది, మనం ఏమి కండిషన్ ఇంపోజ్ చేయకుండానే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. అంటే ఇక్కడ నుంచి కొత్తగా వచ్చే కన్క్లూజన్ ఏమీ లేదు. ఓకే, సో అంటే దిస్ ఈజ్ ఎనీవే, ఇక్కడ నుంచి ఒక్క m ఈవెన్ అయితే చాలు. ఇది ఏమవుతుందంటే ఒక 2 మళ్ళీ కిందకు వచ్చి 2 × 2 4 టైమ్స్ 0 to π సైన్ పవర్ mx కాస్ పవర్ nx dx. సో ఫస్ట్ కండిషన్ నుంచి అక్కడ ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి, క్వశ్చన్లో ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి మనకు వచ్చే కన్క్లూజన్ ఓన్లీ m మీదే, అది కూడా m మస్ట్ బి ఈవెన్. n ఏదైనా అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ n అవసరమే రాలేదు అసలు, ఎందుకంటే ఇక్కడ కాస్ట్లో మైనసే రాలేదు. ఓకే, సో ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ వాడదాం. ఆ సెకండ్ స్టేట్మెంట్ని మళ్ళీ ఫస్ట్ నుంచి రాసుకుంటే, ఈ సెకండ్ స్టేట్మెంట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని సింప్లిఫై చేయడానికి ట్రై చేద్దామండి. సెకండ్ స్టేట్మెంట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మైనస్ π to π సైన్ పవర్ ఆర్, సైన్ పవర్ ఆర్ కాస్ పవర్ ఎస్, సైన్ పవర్ ఆర్ కాస్ పవర్ ఎస్ డిఎక్స్. ఇది మళ్ళీ 0 అవ్వకూడదు, 4 టైమ్స్ అవ్వాలి, 4 టైమ్స్ 0 to π/2 అవ్వాలి. అంటే ముందు అట్లీస్ట్ 2 టైమ్స్ 0 to π అవ్వాలి. అంటే ఇక్కడ మళ్ళీ మనం ఈ ప్రాపర్టీ వాడబోతున్నాం, ఈ ఫస్ట్ రాసిన ప్రాపర్టీ వాడబోతున్నాం. అండ్ దట్ టు ఇప్పుడు ఈ లోపల ఉన్న ఫంక్షన్ మళ్ళీ ఈవెన్ అవ్వాలి, ఎందుకంటే అటు సైడ్ 0 లేదు కదా. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ ఈవెన్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని g ఆఫ్ ఎక్స్ అనుకుందాం, ఆల్రెడీ ఎఫ్ అనుకున్నాం కదా ఇంతకుముందు ఫంక్షన్ని. g ఆఫ్ మైనస్ ఎక్స్ని ఫోర్స్ఫుల్గా మనం ఇప్పుడు g ఆఫ్ ఎక్స్ చేసేయాలి, చేసి ఆర్ఎస్ మీద కన్క్లూజన్ తెచ్చుకోవాలి. ఓకే, సో ఇప్పుడు g ఆఫ్ మైనస్ ఎక్స్ రాస్తే సైన్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఆర్ కాస్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఎస్. సింప్లిఫై చేస్తే సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ హోల్ పవర్ ఆర్, కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ జస్ట్ కాస్ ఎక్స్, ఈవెన్ ఫంక్షన్ కాస్. ఇప్పుడు ఇక్కడ మైనస్ బయటికి రాకూడదు, అప్పుడే g ఆఫ్ ఎక్స్ ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, అలా మైనస్ బయటికి రాకూడదు అంటే ఆర్ మస్ట్ బి ఈవెన్, ఆర్ మస్ట్ బి ఈవెన్, ఎస్ కెన్ బి ఎనీథింగ్, ఎందుకంటే అసలు కాస్ లోపల మైనస్ లేదు కాబట్టి. సో ఆర్ మస్ట్ బి ఈవెన్ అని వచ్చింది. సో ఇలా ఆర్ ఈవెన్ ఎస్ ఏదైనా అయినప్పుడు ఈ ఇంటెగ్రల్ ఆ ఫస్ట్ ప్రాపర్టీ వాడి 2 టైమ్స్ 0 to π సైన్ పవర్ ఆర్ఎక్స్ కాస్ పవర్ ఎస్ డిఎక్స్ అని సింప్లిఫై అవుతుంది. కానీ వాళ్ళు సెకండ్ స్టేట్మెంట్లో ఇంకా ఫర్దర్గా ఇచ్చారు, ఇది జస్ట్ ఇలా అయితే చాలదు, ఇంకొక 2 కిందకి రావాలి. ఇంకొక 2 కిందకి రావడానికి ఇక్కడ ఈ సెకండ్ ప్రాపర్టీని వాడబోతున్నాం. సో ఈ సెకండ్ ప్రాపర్టీలో ఈ ఫస్ట్ వేరియంట్ మళ్ళీ ట్రూ అవ్వాలి. ఇక్కడ ఇంటిగ్రల్ లోపల ఉన్న ఫంక్షన్కి బయటకి 4 రావాలి అంటే మళ్ళీ ఈ ఫస్ట్ వేరియంట్ ఫార్ములా అప్లికబుల్ అవ్వాలి. సో ఈ ఫస్ట్ వేరియంట్ అప్లికబుల్ అవ్వాలంటే ఆ లోపల ఉన్న ఫంక్షన్ ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి, ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు 2a ఏమవుతుందంటే ఈ ఇంటిగ్రల్లో ఉన్న ఈ π అయిపోతుంది. సో ఇప్పుడు చెక్ చేయాల్సింది ఇది g ఆఫ్ ఎక్స్, మళ్ళీ ఇదే g ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఉంది కాబట్టి కొత్తగా ఏమీ అనుకోవద్దండి. సో ఇప్పుడు g ఆఫ్ 2a మైనస్ ఎక్స్ చెక్ చేయాలంటే g ఆఫ్ π మైనస్ ఎక్స్ చెక్ చేయాలి, మళ్ళీ అది కూడా g ఆఫ్ ఎక్సే రావాలి, అప్పుడే మనకి ఇంకొక 2 కిందకు వస్తుంది. సో g ఆఫ్ π మైనస్ ఎక్స్ ఏమవుతుందంటే సైన్ π మైనస్ ఎక్స్ పవర్ ఆర్ కాస్ π మైనస్ ఎక్స్ పవర్ ఎస్. సింప్లిఫై చేస్తే సైన్ π మైనస్ థీటా ఈజ్ సేమ్ యాజ్ సైన్ థీటా, మైనస్ రాదు. ఓకే, సైన్ ఎక్స్ పవర్ ఆర్, ఇక్కడ కాస్ π మైనస్ ఎక్స్ ఇప్పుడు మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది, కాస్ π మైనస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది హోల్ పవర్ ఎస్. అయితే ఇప్పుడు ఇది ఫైనల్గా ఎలా సింప్లిఫై అవ్వాలంటే g ఆఫ్ ఎక్స్ అనే సింప్లిఫై అవ్వాలి, అప్పుడే మనకి ఇంకో 2 వస్తుంది ముందుకి ప్రాపర్టీ ప్రకారం. అయితే ఇది అలా అవ్వాలి అంటే ఈ మైనస్ బయటకి రాకూడదు, ఈ మైనస్ బయటకి రాకూడదు అంటే ఎస్ ఏమవ్వాలంటే ఖచ్చితంగా ఈవెన్ అవ్వాలి. సో ఇక్కడి నుంచి కన్క్లూజన్ ఏమొస్తుందంటే ఎస్ మస్ట్ బి ఈవెన్, అప్పుడే ఇది g ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో ఆర్ మీద ఆల్రెడీ కన్క్లూజన్ వచ్చింది, ఆర్ మస్ట్ బి ఈవెన్.
ఇప్పుడు ఎస్ కూడా ఈవెన్ అవ్వాలి. ఇంకా ఎంఎన్ల మీద కన్క్లూజన్లు వచ్చినాయి. ఏమనంటే ఎం మస్ట్ బి ఈవెన్, ఎన్ కెన్ బి ఎనీథింగ్. అయితే ఇంకా ఉన్నాయి కదా, ఎల్ఎంలు కూడా ఉన్నాయి. ఇంకొక ఎల్ ఉంది. సో ఈ ఎల్ మీద కన్క్లూజన్ రావడానికి మనం ఈ థర్డ్ స్టేట్మెంట్ని వాడాలి. అయితే థర్డ్ స్టేట్మెంట్లో ఏం చెప్తున్నారంటే మళ్ళీ సిమెట్రిక్ లిమిట్స్ ఉన్నాయి, అంటే ఈ ఫస్ట్ ప్రాపర్టీయే వాడాలి. అయితే ఈసారి లిమిట్ 0 అయిపోవాలి. ఈసారి ఇంటిగ్రల్ 0 అయిపోవాలి. సో ఇంటిగ్రల్ 0 ఎప్పుడైతుందంటే ఆ ఇంటిగ్రల్ లోపల ఉన్న ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ అయినప్పుడు. ఆడ్ ఫంక్షన్, సో ఇప్పుడు దీన్ని ఆడ్ ఫంక్షన్ చేయాలి మనం. సో అంటే మైనస్ పెట్టుకుంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మైనస్ పెట్టుకుంటే sin of minus x whole power l cos of minus x whole power m. సింప్లిఫై చేస్తే ఇప్పుడు ఇది మైనస్, అంటే బేసికల్గా ఈ ఫంక్షన్ని హెచ్ ఆఫ్ ఎక్స్ అనుకొని హెచ్ ఆఫ్ మైనస్ ఎక్స్ని నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. అదేమవ్వాలంటే మైనస్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ అవ్వాలి. అప్పుడే ఆ థర్డ్ ఇంటిగ్రల్ ట్రూ అవుతుంది, 0 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు సింప్లిఫై చేస్తే మైనస్ సైన్ ఎక్స్ పవర్ ఎల్ cos of minus x is cos x పవర్ m. ఇప్పుడు ఇక్కడ ఈ మైనస్ బయటకు రావాలి, అప్పుడే ఈ హెచ్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ అవుతుంది. సో అలా మైనస్ బయటకు రావాలి అంటే ఎల్ షుడ్ బి ఆడ్. ఇక్కడ ఈ సైన్ మీద ఉన్న పవర్ ఆడ్ అయితేనే ఈ మైనస్ బయటకు వస్తుంది. ఆ మైనస్ బయటకు వస్తేనే హెచ్ ఆడ్ అవుతుంది. సో ఇక్కడి నుంచి వచ్చే కన్క్లూజన్ ఎల్ మస్ట్ బి ఆడ్. ఎం మీద ఆల్రెడీ మనకి కన్క్లూజన్ వచ్చేసింది, ఎం ఈజ్ ఈవెన్ అని. సో దట్స్ ఆల్. ఈ 3 స్టేట్మెంట్స్ నుంచి మనకు వచ్చిన కన్క్లూజన్స్ అన్నీ ఒక చోట రాస్తే అక్కడ ఏమున్నాయి అంటే ఎల్, ఎం, ఎన్, ఆర్, ఎస్, ఈ 5 మిస్సింగ్ ఇంటిజర్స్ ఇచ్చారు. మనకేం కన్క్లూజన్స్ వచ్చినాయి అంటే ఎల్ ఏమో ఆడ్ అని వచ్చింది థర్డ్ స్టేట్మెంట్ నుంచి, ఎం ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఈవెన్ అని వచ్చింది, ఎన్ కెన్ బి ఎనీథింగ్, ఎన్ మీద ఎక్కడి నుంచి ఏ రెస్ట్రిక్షన్ రాలేదు ఆ 3 ఈక్వేషన్స్ సాటిస్ఫై అవడానికి. సో ఎన్ కెన్ బి ఎనీథింగ్ ఆడ్ ఆర్ ఈవెన్. ఆర్ మీద ఇక్కడ మళ్ళీ ఈవెన్ అనే కన్క్లూజన్ వచ్చింది సెకండ్ స్టేట్మెంట్ నుంచి. సో ఆర్ మస్ట్ బి ఈవెన్. ఇంకా ఫైనల్గా సెకండ్ స్టేట్మెంట్ నుంచి ఎస్ మీద కూడా మనకి కన్క్లూజన్ వచ్చింది ఈవెన్ అవ్వాలి అని. అయితే ఆప్షన్స్లో ఈ ఎల్ఎంఎన్ఎస్ ఆర్ని రిలేట్ చేసే కొన్ని రిలేషన్స్ ఇచ్చారు. అంటే మనం వాల్యూస్ కరెక్ట్గా కనుక్కోవాలి. అవి ఈవెన్ ఆడ్ అవుతాయి అని కనుక్కుంటే చాలదు, ఆ వాల్యూస్ కనుక్కోవాలి. ఆ వాల్యూస్ కనుక్కోవటానికి ఇంకా ఇన్ఫర్మేషన్ పైన ఈ రేంజ్లో ఇచ్చారు. అయితే ఈ 5 ఇంటిజర్స్ 2కి 9కి మధ్యలో ఉండాలి ఇక్కడి నుంచి. అయితే 2కి 9కి మధ్యలో అసలు ఇంటిజర్స్ అన్నీ రాస్తే 6 ఉంటాయి. సో ముందు 2కి 9కి మధ్య ఇంటిజర్స్ రాద్దాం. సో 2కి 9కి మధ్య 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఎల్ఎంఎన్ఆర్ఎస్లు ఇవే అయి ఉండాలి. 2కి 9కి మధ్యలో ఉన్న 6 ఇంటిజర్స్లో ఏ ఒక 5 వాల్యూస్ అయి ఉండాలి. సో అయితే ఇప్పుడు మనకు వచ్చిన కన్క్లూజన్స్ వాడుకుంటే ఇందులో ఎం, ఆర్ అండ్ ఎస్, ఎంఆర్ఎస్ ఇవి ఈవెన్ అవ్వాలి. అంటే 3 ఈవెన్ నంబర్స్ ఉండాలి, అవి కూడా డిస్టింక్ట్ అవ్వాలి. డిస్టింక్ట్ అని ఎందుకంటున్నానంటే ఇక్కడ ఈ సింబల్స్ కూడా ఇచ్చారు. ఎం గ్రేటర్ దాన్, ఎల్ గ్రేటర్ దాన్, ఎస్ గ్రేటర్ దాన్, ఎన్ గ్రేటర్ దాన్, ఆర్ గ్రేటర్ దాన్, ఎన్ గ్రేటర్ దాన్ ఆర్. అంటే ఈ 5 ఇంటిజర్స్ డిస్టింక్ట్ అని అర్థం. సో ఈ 3 ఈవెన్ కూడా అవ్వాలి, ఎంఆర్ఎస్లు ఈవెన్ అవ్వాలి, ఇంకా డిస్టింక్ట్ కూడా అవ్వాలి. అయితే ఉందే మనకి ఇక్కడ 3 ఈవెన్ నంబర్స్ 4, 6 అండ్ 8. అంటే ఈ 4, 6 అండ్ 8లు ఖచ్చితంగా ఆ ఎంఆర్ఎస్లు అవ్వాలి. అయితే ఆర్డర్ ప్రకారం చూస్తే ఎం ఎక్కువ ఉండాలి, తర్వాత ఎస్ ఎక్కువ ఉండాలి, తర్వాత ఆర్ ఎక్కువ ఉండాలి. సో దట్ మీన్స్ ఇక మనం ఇక్కడ ఎంని, ఆర్ని, ఎస్ని ఫిక్స్ చేయొచ్చు. సో ఆర్ అన్నిటికన్నా చిన్నదై ఉండాలి, ఎమ్ పెద్దదై ఉండాలి. సో ఎం షుడ్ బి 8, ఆర్ షుడ్ బి 4 అండ్ ఎస్ షుడ్ బి 6. ఇంకా మిగిలింది 3, 5 అండ్ 7 ఆడ్ నెంబర్స్ మిగిలినాయి. సో ఈ 3, 5 అండ్ 7లో ఏదో ఒకటి ఎల్ అవ్వాలి, ఎందుకంటే ఎల్ ఆడ్ అని కన్క్లూజన్ వచ్చింది కాబట్టి. అయితే ఈ ఎల్కి ఆర్డర్లో ఎల్ ఎక్కడ ఉండాలంటే ఎల్కి ఒక ప్లేస్ ఉంది. ఎల్ ఎక్కడ ఉండాలంటే ఎంకి ఎస్కి మధ్య ఉండాలి. అంటే ఎల్ షుడ్ బి ఎంఎస్కి మధ్యలో ఉండాలి కాబట్టి ఇదే మన ఎల్ అవ్వాలి. ఇంకా ఇంకొకటి ఫిక్స్ చేయాలి, అదేంటంటే ఎన్. ఓకే, ఎన్ క్యాన్ బి ఎనీథింగ్. సో ఎన్ ఇప్పుడు 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు. 3, 5 మిగిలినాయి. అయితే ఆర్డర్ ప్రకారం చూస్తే ఎన్ ఎక్కడ ఉండాలంటే
ఆర్‌కి, ఎస్‌కి మధ్యలో ఉండాలి. ఎన్ షుడ్ బి బిట్వీన్ ఆర్ అండ్ ఎస్. సో ఇప్పుడు ఎన్ వాల్యూ ఈ 4, 6 మధ్యలో ఆర్ఎస్ మధ్యలో ఉన్న వాల్యూ అవుతుంది ఎన్. సో దట్స్ ఆల్. ఎల్ ఏమో 7, ఎం ఏమో 8, ఎన్ 5, ఆర్ ఈస్ 4 అండ్ ఎస్ ఈస్ 6. ఇప్పుడు ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ట్రూ అయితే అదే ఆన్సర్. ఓకే, సో ఇంకొకసారి వేసుకుందాం ఇక్కడ. ఎం ఈజ్ 8, 8, 7, 6, 5, 4. 8, 7, 6, 5, 4. ఓకే, సో ఇవి పెట్టుకొని ప్రతి ఆప్షన్ని ఇప్పుడు ఎవాల్యుయేట్ చేసుకుందాం. ఎస్ మైనస్ 2 ఇంటూ ఎల్ మైనస్ 2, 6 మైనస్ 2 ఇంటూ 7 మైనస్ 2, 20. ఎల్హెచ్ఎస్ ఈ ఫస్ట్ ఆప్షన్ది. ఆర్హెచ్ఎస్ ఎంఆర్ ఏమో 8 ఇంటూ 4, 32. ఇది కాదు, ఫాల్స్. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. సో అలాగే సెకండ్ ఆప్షన్లో ఎస్ ఇంటూ ఎస్ మైనస్ 2 ఇంటూ ఎల్ ప్లస్ 2. సో ఎస్ ఏమో 6 ఇంటూ 4 ఇంటూ ఎల్ ప్లస్ 2, 9. ఇది షుడ్ బి ఈక్వల్ టు ఆర్ఎం ప్లస్ 5, 32 ప్లస్ 5. అవ్వదు. ఓకే, ఇటు సైడ్ చాలా పెద్ద నెంబర్ వస్తుంది, ఇది కూడా అవ్వదు. అండ్ థర్డ్ ఆప్షన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఎస్ మైనస్ 2 ఇంటూ ఎస్ ప్లస్ 2. సో 4 ఇంటూ 8. ఈజ్ దిస్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఎన్, 7 ఇంటూ 5, 35 మైనస్ 3. ఇది అవుతుంది. ఓకే, 32 ఈక్వల్ టు 32. సో ఇదే మన ఆన్సర్ అవ్వాలి. జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్ లాస్ట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఎల్ మైనస్ 2 ఇంటూ ఎల్ ప్లస్ 2. ఈజ్ దిస్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎస్, 48 మైనస్ 5. అవ్వదు. 45 ఈక్వల్ టు 43 వస్తుంది, ఇది అవ్వదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. సో ఇక్కడ బేసిక్గా 2 ప్రాపర్టీస్ వాడాం. ఒకటి ఈ ఆడ్ ఈవెన్ ప్రాపర్టీ, ఇంకోటి ఈ 2a మైనస్ ఎక్స్ ప్రాపర్టీ. ఓకే, సో 2 ప్రాపర్టీస్కి 2 వేరియంట్స్ ఉన్నాయి. సో ఈ ప్రాపర్టీస్ వేరియంట్స్ యాక్యురేట్గా గుర్తుపెట్టుకోవాలి, ఇంకా ఇలా అప్లై చేయడం కూడా రావాలి. ఓకే, దట్స్ ఆల్. డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఫుల్ చాప్టర్ పీవైక్యూస్ ప్లేలిస్ట్ అయితే ఈ పైన అటాచ్ చేయబడి ఉంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ టీజీ వెబ్సైట్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.